అందరికీ నమస్కారం. శ్రీ మాత్ర నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. మేష రాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 15వ తేదీన ఆదివారం రోజున అయితే మేషరాశి వారు ఎవరిని ప్రేమిస్తున్నారు అయితే ఏ రోజున అయితే వారికి తెలిసిపోతుంది. కాబట్టి వారు ఎవరు, అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలు మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశి వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక వీరికి, ఈ మేషరాశి వారికి అగ్నితత్వమైనటువంటి మనసునైతే కలిగి ఉంటారు. అందుకే ఎప్పుడు కూడా కోపం అనేది ఎక్కువగా అయితే వస్తూ ఉంటుంది. కాబట్టి మేషరాశి వారి వ్యక్తులు మీ యొక్క కోపాన్ని అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మీరు ఆవేశంలో ఎన్నో నిర్ణయాలను కూడా తీసుకుంటూ ఉంటారు. ఆ నిర్ణయాల వల్ల మీరు ఎన్నో సమస్యలను అయితే తెచ్చుకుంటారు. కాబట్టి ఈ మేషరాశి వారిలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే యొక్క మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ మైనస్ పాయింట్ని మీరు చూసుకున్నట్లయితే కనుక మీకున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇక వివరాలకు వెళ్తే కనుక మేషరాశి వారు అంటే చాలా దృఢమైనటువంటి సంకల్పంతో అయితే ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా గౌరవ భావంతో చూస్తారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మర్యాద ఇస్తారు. అయితే వీరికి చిన్న తప్పు వలన ప్రతిసారి కూడా వీరు చాలా నష్టపోతూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరి కూడా అంటే వారి మంచి ఎలాంటి సహాయాన్ని పొందకపోయినా ప్రతి ఒక్కరు కూడా మనకు మంచి చేస్తారులే అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా నమ్మేసి సహాయం అయితే చేస్తూ ఉంటారు. అది మంచి వచ్చేడో లేదంటే వారికి నిజంగా అవసరమా కాదా అని ఇలాంటి విషయాల్లో ఏమీ కూడా గమనించుకోకుండా ఆ యొక్క రాశివారు ప్రతిసారి కూడా అందరికీ సహాయం చేస్తూ మోసపోవడం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వారిని ఖచ్చితంగా కూడా గుడ్డిగా నమ్మకుండా ఉండడం చాలా మంచిది. అప్రమత్తంగా ఉండకపోతే జీవితంలోనే మీకు ఎన్నో సమస్యలు అయితే ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. మేషరాశి వారు రేపటి రోజున మీకు చాలా సమస్యలు అయితే వస్తాయి. కాబట్టి మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది మీరు పూర్తిగా అవగాహనతో అయితే ఉండాలని చెప్పుకోవచ్చు. ఇక అప్రమత్తంగా ఉండకపోయినట్లయితే మిమ్మల్ని నిలువుగా ముంచేస్తారు. కాబట్టి ఈ రాశివారు రేపటి రోజున చాలా జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. అలాగే మేషరాశి వారు కార్యాచరణ, కార్యదీక్షత ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. ఎప్పుడు ఎవరిని కూడా కించపరిచిన విధానంగా కూడా మాత్రం ఎవరిని కూడా మోసం చేసే విధంగా కానీ మీరు ప్రవర్తించడం అస్సలు ఉండదు. ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక సహాయాన్ని అందించడంలో ఈ రాశి వారు ముందుంటారు. అలాగే ఎవరిని కూడా ఎవరి మనసును కూడా నొప్పించేటువంటి మనసు అయితే కాదు. ఇక అస్సలు ఎప్పుడు కూడా చేయరండి. ఎవరికి కూడా ఎటువంటి హాని తలపెట్టినటువంటి పనులు అస్సలు కూడా చేయరు ఈ మేషరాశి వారు. కాకపోతే వీరికి అన్ని రకాల సమస్యలు అయితే ఎదురవుతూ ఉంటాయి. కొంతకాలంగా వీరైతే ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారా, ఆ సమస్యల నుంచి కూడా మీకు ఎలా బయటపడాలనే అంశాలతో ఈరోజు వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక ఈ మేషరాశి వారికి ఈ రోజున వ్యాపారస్తులకి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులంటే ఎవరైతే ఉన్నారో పై ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా రేపటి రోజున సంఖ్యగా అంటే అంతా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారు ఎక్కువగా కష్టపడి తమకు అప్పగించిన పనులను పూర్తి చేస్తారు. అయితే ఈ రాశి వారి గురించి ఇప్పటిదాకా తెలుసుకున్నాం కదండి. అయితే ఈ రాశి వారు ఏదైనా మనను తమకు అప్పగిస్తే దాన్ని పక్కన పెట్టకుండా పూర్తి చేసే అంత వరకు కూడా విడిచిపెట్టరు. ఒక రకంగా అది పూర్తయ్యేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు. మీరు మాత్రం పట్టులోని విక్రమార్కుల్లాగా అసలు విడిచిపెట్టకుండా సాధించేంత వరకు కూడా నిద్రపోరు. ఏదైనా జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు సమస్యలు వచ్చినా కానీ వాటిని ఖచ్చితంగా వీలైతే చక్కగా అధిగమించగలుగుతారు. ఇక ఈ రాశి వారికి అయితే ఇలాంటి అయితే జరగబోతూ ఉన్నాయి. కాబట్టి చిన్న వయసు నుంచే చాలా కష్టపడుతూ కష్టజీవులని చెప్పుకోవచ్చు.
కాబట్టి ఈ రాశి వారికి ఎప్పుడు కష్టమైన ఎప్పుడు కష్టపడాలా అన్నట్టుగా చాలా బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికి అయితే ఈ రోజున మీకు అనుకూలమైన గ్రహస్థితులు అనేటివి ఉండబోతున్నాయి. అంటే రేపటి రోజున మీకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే ఈ మేషరాశి వారు అందుకోబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు రావడం సుఖాలు రావడం సహజం. కాబట్టి ఇలాంటి కష్టాలను మీరు అనుభవించినట్లయితే మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఆ దేవుడి యొక్క అనుగ్రహం అనేది మీ మీద పడబోతుంది. ఇక కష్టాలన్నీ కూడా గట్టెక్కిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ పరంగా మీకున్న ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని అనుకోనటువంటి ఖర్చులు కూడా ఈ రోజున కల్పిస్తున్నాయండి. వృధాగా డబ్బు ఖర్చు చేయవలసిన పరిస్థితి కూడా ఉంది. వృధాగా డబ్బులు ఖర్చు చేసే మరొక దగ్గర చేయి చాపవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ధనాన్ని అయితే ఖర్చు పెట్టుకోండి. చూడండి, ఒక బంధం అంటే ఒక బంధువులలో ఏదైనా ఒక కానీ మిత్రులలో కానీ లేదంటే ఆప్యాయంగా పలకరించేటువంటి స్నేహితులు కానీ సన్నిహితులు కానీ చాలా కాలంగా ఎవరైతే మీరు దూరంగా ఉన్నారో అలాంటి మిత్రులను కూడా ఈరోజు కలిసిపోవడానికైతే ఈరోజు అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వారికి జూన్ 15వ తేదీన ఆదివారం రోజున అయితే మేషరాశిని ఇక మీ యొక్క ఇష్టపడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వారైతే ఈ రోజున ఎవరు అనేది తెలిసిపోతుంది. ఇక ఈ రాశి వారిని ఎప్పటి నుంచో దూరంగా అయితే చూస్తూ ఉంటూ వారిని అయితే ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు అయితే ఈ రాశి వారికి తెలిసిపోతుంది. వారెవరో తెలియగానే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎన్ని రోజులు మీరేనా నన్ను ఇష్టపడుతున్నది అనేది మీరు తెలియగానే ఖచ్చితంగా ఎగిరి కనిపిస్తారు. కాబట్టి మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే జూన్ 15వ తేదీ ఆదివారం రోజున ఈ రాశి వారిని ఎవరు ఇష్టపడుతున్నారో ఈ రోజు అయితే 100% అయితే తెలిసిపోతుంది. వారు ఎవరో తెలియగానే ఖచ్చితంగా ఈ విధంగా అయితే ఎగిరి గంతేస్తారు. కాబట్టి మీరు నమ్మలేకుండా ఇది నిజమేనా అన్నట్టుగా మీరైతే ఆశ్చర్యానికి గురవ్వడం అయితే ఖాయం. కాబట్టి ఈ రాశి వారు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారి వ్యక్తులకైతే ఈ రోజున మీరు ప్రేమించేవారైతే ఈ రోజున అయితే తెలిసిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారికి ఈ రోజున అయితే మీకు జరగబోయేది ఇదే. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు ప్రపోజ్ చేయడం కానీ లేదంటే వారు ఎవరో తెలియడం కానీ లేదా వేరే రకంగా కానీ మీకు తెలియడం అనేది ఈ రోజునైతే గ్యారెంటీగా. మీరు ఒకరోజు సెలవు పైన వెళ్తుంటే కనుక పర్వాలేదు, వర్రీ కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు. ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు. ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరు గనక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరిదా సరదా లేకుండా సాగుతుంది. మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి. ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది. మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకు ఎవరు హాని చేయాలని ప్రయత్నం చేస్తారు. మీరు చర్యకు ప్రతిచర్యకు చేయకుండా ఉండాలి, లేదా అది కష్టాలకు దారితీస్తుంది. ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకొని పిల్లలు వారి చదువుపైన భవిష్యత్తు గురించిన ఆలోచనలపైన శ్రద్ధ పెట్టవలసిన రోజు. ఇతరుల జోక్యం రాపిడి ఓర్పిడికి కారణమవుతుంది. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒకరికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం మీకు అనుకూలమైన ఫలితాలను ఇంటి తాలూకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి. ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తన్ను తాను గుర్తించేలాగా సహాయం చేయండి. కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది. ఆరోగ్యానికి చాలా జాగ్రత్త తప్పనిసరి. ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకును డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు. కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం. మీకు ఈరోజు బాగుంటుంది. ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది.
మేషరాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సంపద అంతగా అనుకూలంగా లేదు. మేషరాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 3. పరిహారం వచ్చి పాలు, చక్కెర, బియ్యంతో తయారైన పాయసం సిద్ధం చేసి అద్భుతమైన ఆర్థిక లాభాల కోసం యువతులకు దాన్ని పంపిణీ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.